చంపాలనుకున్న నేనే మీ అన్నయ్యని ఎందుకు కాపాడానో తెలుసా? మీరంతా ఒకేసారి చావాలి. అంతా నా వల్లే జరిగింది. అలా ఎందుకు అనుకోవాలి? నువ్వు ఎదురు రావడం వల్లే నేను ఈ ప్రమాదం నుంచి బయటపడి ఉండొచ్చుగా. నాకు అక్కడ యాక్సిడెంట్ అయ్యే సమయానికి నువ్వు అక్కడికి ఎలా రాగలిగావు? మీరు ఆయన పేపర్స్ తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి రమ్మన్నారు కదా. ఆయన ఏదో వర్క్లో ఉన్నాను, అర్జెంట్గా పేపర్స్ తీసుకురా అంటే నేనే వెళ్ళాను. అప్పుడే మీకు యాక్సిడెంట్ అవ్వడం చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాను. ఈ విధంగా మిమ్మల్ని కాపాడుకునే అవకాశాన్ని నిజంగా ఆయనే నాకు ఇచ్చారు. ఆయన నన్ను వెళ్ళమని చెప్పకపోయి ఉంటే మీ అందరి మనసులో ఈ మాత్రం చోటు సంపాదించుకునే అదృష్టం నాకు దక్కేది కాదు. ఒక రకంగా మిమ్మల్ని కాపాడుకుంది మీ తమ్ముడు గారేనండి. థ్యాంక్ యూ. తెలివైన మీ అన్నయ్యని నా దారికి తెచ్చుకోవడానికి నా రక్తం కూడా చిందించాల్సి వచ్చింది. దీన్ని బట్టి నా గురించి నీకేం అర్థమైంది డార్లింగ్? టెర్రరిస్టులు కూడా వాళ్ళని బలిదానం చేసుకుంటూ మిగిలిన వాళ్ళని చంపుతారే, కానీ నువ్వు వాళ్ళకన్నా ప్రమాదమే. నీ రక్తాన్ని ఎరగా చూపి మా అన్నయ్యని కాపాడినట్టు అందరినీ నమ్మించావు. నీ నిజ స్వరూపం తెలిసిన నన్ను, నా బిడ్డను అడ్డం పెట్టుకుని నన్ను బంధించేశావు. బాగా చెప్పావు, కానీ చిన్న తేడా ఉంది. టెర్రరిస్టులకి బంధాల విలువ తెలీదు, అందుకే సెకండ్లో ప్రాణాలు తీసేస్తారు. కానీ మనుషుల మధ్య ఉన్న అనుబంధాలలో చిచ్చు పెడితే చావలేక బతకలేక అనుక్షణం చిత్రవధ అనుభవిస్తుంటారు. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఓ బంధంగా అందరికీ దగ్గరయ్యాను. ఇక ఈ ఇంట్లో అనుబంధాలనేవే లేకుండా చేస్తాను. ఫినిష్. నోటి దాకా వచ్చింది నేల పాలవడం అంటే ఇదే. తమ్ముడు గారు బెడ్ ఎక్కారు, ఆ తర్వాత ఇంకేదో ఎక్కుతారనుకుంటే కారెక్కి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ కారు అమ్మడబడి నా కోట్లు కూడా పోయినాయి. అల్లుడు గారు, ఒక మనిషి 100 కోట్లు సంపాదించగలడు, 100 కోట్లు ఒక్క మనిషిని సంపాదించలేవు. ఆయన మామూలు మనిషి అయినందుకు సంతోషించండి. ఎలా పడమంటారండి? ఎలా పడమంటారు? కోట్ల రూపాయలు పోయినాయి ఎక్కడ? అవును మరి, తమరు సంపాదించి దాచిపెట్టిన కోట్లవి. నేను సంపాదిస్తే ఒకటి, నా మరదలు సంపాదిస్తే ఒకటే. అది నా మరదలే ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించింది. అది పోతే కొంతే వస్తుంది, ఆయన పోతే అంతా వస్తుంది అనుకుంటే అసలు అవకాశమే లేకుండా పోయిందంటే బామ్మ. నువ్వు మాట్లాడుతున్నది నా కూతురు భర్త గురించి. ఆయన పోతే నా బిడ్డని విధవగా చూడాలనుకుంటున్నావా? ఎన్నాళ్ళు చూస్తారండి? ఎన్నాళ్ళు చూస్తారు? మహా అయితే 6 నెలలు, లేకపోతే 7 నెలలు. ఆ తర్వాత ఎలాగూ గౌతమి కూడా కృష్ణార్పణమే కదే. మీరందరూ అర్థం చేస్తావరే. మీరు అసలు మనిషేనా? మనీ విషయంలో అయితే కాదే. మనిషి అన్న పదమే మనీతో తయారైంది.
వాస్తవాలు మాట్లాడుతుంటే మీ అందరికి ఇలా కోపాలు వస్తున్నాయి కానీ నిజంగా తమ్ముడు గారు టపాకెట్టుంటే పరిస్థితి ఏంటి? ముందు ఆయన పోయేవాడు 4 రోజులు ఆగి ఆ వంశానికో వారసుండిచ్చి నీ చెల్లెలు కూడా హరీమనుండేది. ఆ తర్వాత మనకు మిగిలేదేంటి చెప్ప. నువ్వు నీచుడు అని తెలుసు కానీ ఇంత నీచంగా ఆలోచిస్తావని మాత్రం ఇప్పుడే తెలిసింది. నా ఆలోచనలు నీచంగానే ఉంటాయి, కాస్త ఇది వాడే వాళ్ళకే అందులో ఉన్న నిజాలు కూడా తెలుస్తాయి. కోట్ల ఆస్తి ఉంది, దాన్ని కాపాడే దిక్కెవరు? గౌతమ్ ఇచ్చే బిడ్డ. గౌతమునిచ్చిందెవరు? మనం. అదే మన గౌతమి ఆ త్యాగం చేయకపోతే కోట్ల ఆస్తి ఆశ్రమాలకో అనాథాశ్రమాలకో రాయాల్సిందే కదా. గాలికి పోవాల్సిన ఆస్తిని కాపాడాం కాబట్టి అందులో మనకి హక్కుంది బామ్మ. అది ఆ పెద్ద మనిషి ఉండగానే అంతో ఇంతో రాయించుకున్నాం అనుకో, ఆ డబ్బుతో ఓ ఇల్లు కట్టించుకుని ఆ ఇంటి ముందు గౌతమి శిలా విగ్రహం పెట్టించుకుని రోజూ తనను తలుచుకుంటూ హాయిగా మన జీవితాన్ని గడిపేయచ్చు. నా కూతురు చావుతో వచ్చే కోట్లు నాకు అవసరం లేదు. ఏమండి, చావు అందరికీ వస్తుంది, చావుతో పాటు కోట్లు వస్తాయండి. వచ్చే ఆస్తిని వద్దంటారేంటండి? మీరెక్కడ సత్యకాలపు మనుషులు? ఒరే, వీడు పిచ్చిగా మాట్లాడినా వాడు చెప్పేది నిజమేరా. మన బిడ్డ బ్రతుకుండగాని ఏమి ఇవ్వను వాళ్ళు, రేపు పోయాక ఏమిస్తారా? మా ఇంటి కోడలని దాని శవాన్ని కూడా మనకి ఇవ్వర్రా. ఆస్తిని మనం తినాం కదా, దాని తర్వాత దాని బిడ్డకే చెందుతుంది. అలా చేస్తే అది పోయాక ఆ ఇంటికి వెళ్ళడానికి రావడానికి హక్కు ఉంటుందిరా. ఒరేయ్, నిజంగానే మొన్న మాస్టర్ గారికి ఏదైనా జరుగుంటే దాని బ్రతికి ఏమయ్యేదిరా? అందుకని అది బ్రతుకుండగానే అంతో ఇంతో దాని పేరు మీద రాయమని అడుగుతావురా. నామినీగా నా పేరు పెట్టండి, అన్నీ తెలిసినోడిని. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. ఒరే, ముందు గౌతమ్ పేరు మీద ఆస్తిని రాసే మార్గం ఆలోచించరా. అమ్మా, నువ్వు కూడా వాస్తవాలు కఠినంగా ఉంటాయిరా, అర్థం చేసుకోరా. మొత్తం అర్థం కాకపోయినా ముసల్దానికి కొంచెమైనా అర్థమైంది. ముందు ఆస్తినంతా గౌతమ్ పేరు మీద పెట్టనే, ఆ తర్వాత నా పేరును ఎలా రాయించుకోవాలో నాకు తెలియదు. చిచి, నా బాధ నీ కడుపులో ఉన్న బిడ్డకైనా అర్థమైంది కానీ నీకు మాత్రం అర్థం కాదే. ఇంత వయసు వచ్చాక ఇంకేం అర్థం వద్ది, వెళ్ళి ఫ్రూట్ జ్యూస్ తగ్గుపడుకోపో. వీళ్ళందరినీ మన దారిలోకి తెచ్చుకోవాలంటే ఈ డ్రామా ఓకే. మాట్లాడేంటి వరుదిని? క్యాబ్ డ్రైవర్ కోమాలోకి వెళ్ళిపోయాడా? అవునండి, స్పాట్కి నేను వచ్చి చూసేసరికి స్పృహ కోల్పోయి ఉన్నాడు. అతని గురించి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావురా? మన పని మీద వచ్చిన ఒక మనిషి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. అతని కుటుంబానికి సహాయం చేయాల్సిన బాధ్యత మనకుంది కదమ్మా. సాయం చేయడానికి మమ్మల్ని అడగాల్సిన పని ఏమిట్రా? యాక్సిడెంట్ జరిగే ముందు కూడా అతను ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు.
ఎలా జరిగిందో నాకు తెలీదు, కానీ నేను వచ్చేసరికి మీరు దెబ్బలతో స్పృహ తప్పి పడిపోయి ఉన్నారు. మిమ్మల్ని కారులోంచి బయటకు తీసుకురావడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ ప్రయత్నంలోనే నా చేతికి కూడా గాయం అయింది. అమ్మా, వరోధిని విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దేనికి రాది? అమ్మా, మన వల్ల వరోధిని విషయంలో ఒక పొరపాటు జరిగింది. ఆ పొరపాటు నేను రేపు సరిదిద్దబోతున్నాను. ఈశ్వర్ గారు అందరినీ రమ్మని కబుర్ చేశారు. ఎందుకై ఉంటుంది? అందరినీ రమ్మన్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. మీకు మా ఫ్యామిలీకి సంబంధించిన ఒక ముఖ్య విషయం చెప్పడానికి రమ్మన్నాను. వరోధిని, జరిగింది మీకు తెలుసు, కానీ అదంతా మనసులో పెట్టుకోవద్దని చెప్పడానికి మిమ్మల్ని రమ్మన్నాను. తప్పులు అందరూ చేస్తారు, కానీ కొంతమంది మాత్రమే ఆ తప్పులు సరిదిద్దుకుంటారు. వరోధిని తను చేసిన తప్పును తెలుసుకుంది, అందుకే ఆ తప్పులను సరిదిద్దుకునే అవకాశం దానికి ఇవ్వాలనుకున్నాను. విజయ్, మా తమ్ముడు వరోధిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ పెళ్లిని చూసే అవకాశం మాకు ఇవ్వలేదు. అందుకే మనందరి సమక్షంలో వాళ్ళిద్దరికీ దండలు మార్పించి చూసి ఆనందపడాలనుకుంటున్నాను. అనసూయ, దండలు. తన గతాన్ని మర్చిపోయి ఇక నుంచి ఇంటి కోడలుగా చూడండి. మీరు మా మీద చూపించే అభిమానం తన మీద కూడా చూపించండి. మాస్టారు, తను మారిందని మీరు నమ్మితే ఊరంతా నమ్మినట్టే. తెలిసి తెలియచేసిన తప్పుల్ని మనసులో పెట్టుకోకండి. వరోధిని, పెద్దవాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకో. వెళ్ళు. ఆగండి బాబు, మీరు ఆశీర్వదిస్తే ఊరంతా ఆశీర్వదించినట్టే. ముందు మీరు ఆశీర్వదించండి అమ్మా. పిల్లా పాపలతో చల్లగా ఉండాలి. లేవండి.
నిన్నటి వరకు ఈ ఊరి జనానికి నన్ను చూస్తేనే అసహ్యం. నీ అన్న చెప్పిన ఒక్క మాటతో ఊరందరికీ ఇక నుంచి నేనంటే గౌరవం. మంచితనం ముసుగేసుకుంటే ఇంత లాభం ఉంటుందని నాకు తెలీదు డార్లింగ్. లేదంటే ఎప్పుడో ఆ పని చేసేసేదాన్ని. చూసావా, ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాను. ఈ ఇంట్లో అందరి నమ్మకం సంపాదించాను. ఇక ఊరి సమస్య అంటావా, నీ అన్నే క్లియర్ చేశాడు. చూడు, మంచితనాన్ని వాడుకో, ఉపయోగపడుతుంది. కానీ ఇలా వాడుకోకు. నిజం తెలిసిన రోజున నిన్నే లేకుండా చేస్తుంది. ఆ రోజు వచ్చేలోపు ఈ ఇంట్లో ఎవ్వరు ఉండరు డార్లింగ్. ప్లాన్ చేసి మీ అన్నని చావు వరకు తీసుకొనెళ్ళి బతికించాను అనే చిన్న ట్విస్ట్ ఇచ్చి నీ వాళ్ళందరినీ ఎలా బుట్టలో వేసుకున్నానో చూసావుగా. ఆ నమ్మకంతోనే నీ కుటుంబాన్ని ఎలా నాశనం చేస్తానో చూస్తూ ఉండు. మారానంట, మంచిగా బతికే అవకాశం ఇవ్వాలంట. బతుకుతాను. నా కుటుంబం ఎలా నాశనం అయిందో అలాగే అంచెలంచెలుగా ఏం జరుగుతుందో తెలిసేలోపు జరగాల్సింది జరిగిపోతుంది. ఇప్పటిదాకా చేసింది ప్రాక్టీస్ మాత్రమే. అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. ఆటగాళ్ళు నీ ఇంట్లో వాళ్ళందరూ, ప్రేక్షకుడు మాత్రం నువ్వొక్కడివే డార్లింగ్. ఫినిష్. ఓకేనా డార్లింగ్? అక్క, అయ్యో క్షమించక్క, నన్ను క్షమించు. లేలే పైకిలే. వరుదిని, ఏంటమ్మా ఇది? బంధాలంటే ఇలా ఉంటాయి, బాధ్యతలంటే ఇలా ఉంటాయని నాకిన్నాళ్ళు తెలియలేదక్క. ఒకప్పుడు అదే జనం నన్ను తరిమి తరిమి కొట్టారు. బావుగారు ఒకే ఒక్క మాటతో అదే జనం ముందు తలెత్తుకొని తిరిగే పరిస్థితి కల్పించారు. అలాంటి దేవుడి విషయంలో నేనెన్నో తప్పులు చేశాను. ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకున్నాను. కానీ అవేవి మనసులో పెట్టుకోకుండా బావుగారు నాకు ఈ ఇంట్లోనే కాకుండా ఈ ఊర్లో కూడా నాకు మళ్ళీ ఒక స్థానం కల్పించారు. ఇంతకు ముందు నువ్వెవరివో, ఈరోజు ఈ ఇంటి కోడలివి. నీకు దక్కాల్సిన గౌరవం దక్కేలా చేశాను, అంతే. మనిషిగా మారితే ఇంత విలువ ఉంటుందని తెలియక
విలువలు తెలియకుండా బతికానక్క. నువ్వు మారాలి అనుకున్నావు కాబట్టే మారే అవకాశం మేము ఇవ్వగలిగాం. చెడులో కూడా మంచిని చూడగలిగే నీ మంచి మనసు ముందు మృగం కూడా సాధు జంతువు అవుతుంది. నేనెంత? ఇప్పుడు నా గతం నాకే అసహ్యంగా కనిపిస్తోందక్క. నన్ను మనిషిగా మళ్ళీ జనంలో తిరిగే అవకాశం ఇచ్చిన బావగారి రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. ఇచ్చిన అవకాశాన్ని చెడగొట్టుకోకుండా నలుగురిలో ఆయన గౌరవం చెడిపోకుండా చూసుకో. అంతకంటే ఏం అవసరం లేదు.